హాయ్ అండి. ఈరోజు సింగపూర్‌లో ఒక ప్రత్యేకమైన పండగ అనమాట. చాలా వైభవోపేతంగా చేస్తారు. అది తైపూసం ఫెస్టివల్ అనమాట. మురుగన్‌కి పూజలు చేస్తారటండి. తమిళియన్స్ ఎక్కువగా ఈ పూజ చేస్తారట. అలాగే సింగపూర్, మలేషియా, మన ఇండియాలోని తమిళనాడులో పళనిలోను కూడా చాలా పెద్ద పండగంట ఇది. ఈ పండగ నేను అంతే చూసానమాట వీడియో. మా చెల్లి అక్కడ సింగపూర్‌లో ఉంటుందండి. "అక్క ఈ వీడియో పోస్ట్ చేయక చాలామంది తెలీదు కదా" అని. నాకు కూడా తెలీదు నిజంగా ఫస్ట్ టైమ్ చూస్తున్నాననమాట. నేను ఒక 20 ఇయర్స్ నుంచి అక్కడే ఉంటుందండి. మా మా సిస్టరు కుమారి అనమాట. తనకు చూడండి ఈ చెంబుకి చక్కగా అలంకరణ చేశారు. పసుపు రాసి బొట్లవి పెట్టి అందులో పాలు పోసి అవి ఇలాగా కావడిలాగా పెట్టేసి దాన్ని ఎంత ఫోల్డ్ చేశారు క్లాత్‌తోని. ఫోల్డ్ చేసి వీళ్ళు పాదయాత్ర చేస్తారట. అక్కడ వెంకటేశ్వర గుడి ఉంటదట. అక్కడి నుంచి మురుగన్ గుడి దగ్గర వరకు కూడా తీసుకొని వెళ్తారటండి. అప్పుడు తీసుకెళ్ళిన తర్వాత ఆ మురుగన్ మీద ఈ పాలేమో అభిషేకం అది చేస్తారట. ఇది ఎప్పుడు కూడా మాఘమాసంలో చేస్తారు. పౌర్ణమికి ముందు రోజు ఎప్పుడు కూడా ఈ మురుగన్ ఫెస్టివల్ చేస్తారట. ఇదిగోండి చెంబులవి పట్టుకొని వెళ్ళి పాదయాత్ర చేస్తారట. 2 అవర్స్, 3 అవర్స్ అలా పట్టిందట. పడతదంటండి. అంత ఉపవాసం చేసి శాకాహారమే తింటూ మాంసాహారం తినకుండా పసుపు రంగు బట్టలవి యేసుకొని ఈ సింగపూర్‌లో అత్యంత వైభవంగా ఈ తైపూసం ఫెస్టివల్ చేస్తారటండి. అదే మలేషియాలో కూడా చేస్తారట. తమిళనాడులోని పళనిలో కూడా చేస్తారటండి. పెద్ద వ్లాగ్ పెడతాను. మా చెల్లి అది కూడా పెట్టిందండి. అందుకే ఈ చిన్న వ్లాగ్ మీకు చూపిస్తాననమాట. బాగుంది. సూపర్ అనిపించింది నాకైతే. గుడి కూడా చాలా పెద్ద గుడండి. మన ఇండియన్స్ సాంప్రదాయాలు వేరే చోట కూడా ఉన్నాయంటే మనకు చాలా ఆనందంగా అనిపిస్తది కదా! అందుకని మీకు చూపిద్దామని ఇంకా డీటెయిల్డ్‌గా పెడతాను. అది కూడా చూడండి. బాయ్.